దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ప్రభు మన కోసం సిద్ధపరిచిన వాగ్దానం ధ్యానం చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తలలో ఉంచండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో నీ యొక్క నాయన సన్నిధికి మేము వస్తూ ఉండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి మమ్మలను ఆశీర్వదించమని యేసు నామం అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్నటువంటి శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును చదువుకుందాం. 138వ సంకీర్తన 3వ చరణము. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. దేవుని స్తోత్రం. దావీదు భక్తుడు తెలియచేయించినటువంటి మాటలు దేవుని బిడ్డలారా, నేను మొరపెట్టినప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు నీవు నాకు జవాబునిచ్చావు, ఉత్తరం ఇచ్చావు. మరి నీవు ఎలాంటి వాడు అంటే, నా ప్రాణంలో నాకు త్రాణ పుట్టించి ధైర్యం అనుగ్రహించినటువంటి దేవుడు. దావీదు జీవితంలో అనేక సమయాలలో, కృంగిన సమయాలలో, నీరసించిన సమయాలలో, సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి సమయాలలో మరి దేవాది దేవుడు తనను ధైర్యపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దావీదు జీవితంలో దేవుని ఒక కాపరిగా చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, 23వ కీర్తనలో మనం చూస్తే యెహోవా నా కాపరి అంటాడు. కాపరి ఏం చేస్తాడు దేవుని బిడ్డలారా? మరి తన యొక్క గొర్రెలను జంతువుల బారి నుండి, శత్రువుల బారి నుండి కాపాడి, మరి ఆ గొర్రెలకు నేను ఉన్నాను, ఏం పర్వాలేదు అనేటువంటి మరి ధైర్యాన్ని మరి కాపరి గొర్రెలకు ఇస్తాడు. కనుకనే మరి దావీదు ఆయన నా కాపరి అంటున్నాడు. ఎందుకంటే ఈ కాపరి దేవుని బిడ్డలారా ధైర్యపరిచే దేవుడిగా, బలమునిచ్చే దేవుడిగా ఉంటున్నాడు. దావీదు అంతరంగంలో, దావీదు ప్రాణంలో దేవుడు బలమునిచ్చి ధైర్యపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా ఒకవేళ అధైర్యంతో మనము ఉంటున్నామేమో, ఏంటి నా పరిస్థితి ఇలాగైపోయింది అని అటువంటి ఆలోచనతో మనం ఉంటున్నామేమో, ఈరోజు దేవుడు ఈ వాక్యము ద్వారా మనలను ధైర్యపరుస్తుంటున్నారు. యాయిరు జీవితంలో మనం చూస్తే యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యా నా కుమార్తె చనిపోయే స్థితిలో ఉంది, బాగు చేయి అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు నీ కుమార్తెను నేను బాగు చేస్తానని చెప్పి యాయిరు గృహానికి వస్తున్నటువంటి సమయంలో దేవుని బిడ్డలారా మరి యాయిరు గృహం నుండి కొంతమంది వచ్చి నీ కుమార్తె చనిపోయింది, ఇంకా బోధకుని శ్రమ పెట్టవద్దు అని చెప్పినప్పుడు యాయిరు హృదయములో, తన అంతరంగములో ఒక అధైర్యము, ఒక కృంగుదల, ఒక నీరసము తన జీవితంలో వచ్చింది. దేవుని బిడ్డలారా, ఆయన యేసుప్రభు అంటున్నారు, యాయిరు భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, నేను నీకు ఉన్నాను అనే ధైర్యం చెప్పినప్పుడు మరి యాయిరు దేవునితో అడుగులు వేస్తూ, ధైర్యము కలిగి అడుగులు వేస్తున్నటువంటి సమయంలో చనిపోయిన తన కుమార్తెను బ్రతికించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, మన దేవుడు ధైర్యపరిచే దేవుడు, మన దేవుడు బలపరిచే దేవుడు, మన దేవుడు మనకు సహాయములు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నారు. వాక్యంలో మనం చూస్తే 29వ సంకీర్తన 11వ చరణంలో, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆయన బలంనిచ్చే దేవుడిగా, ధైర్యంనిచ్చే దేవుడిగా ఉండాలని ఆశపడుతున్నారు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఈరోజు మాకు అనుగ్రహించిన వాగ్దానమును బట్టి నీకు స్తోత్రాలు. బలపరిచి మమ్మల్ని దీవించుమని యేసు నామమున అడుగుచూ ఉన్నాను మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదం సదాకాలం కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.